ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. కొంతమంది సిస్టర్స్ అయితే అక్క తిరుమల శనివారాల కోసం ఒక వీడియో చేసి పెట్టండి అక్క అని అడిగారండి. అయితే తిరుమల శనివారాలు నేను ప్రతి ఏటా చేసుకుంటున్నానండి. తిరుమల శనివారాలు అనేవి ఎప్పుడు కూడా మనకి సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో వస్తాయన్నమాట. అప్పుడే స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా మనము జరుపుకుంటామన్నమాట. అయితే తిరుమల శనివారాలు చాలా ప్రత్యేకమైనవండి. మనము శ్రావణ మాసము ఎంత నిష్టగా స్వామివారికి పూజ చేస్తాము, అమ్మవారికి స్వామివారికి. వాళ్ళు తమిళియన్స్ అండి, ఆ పురటాసి మాసం అని అంటారండి. ఆ మాసంలో స్వామివారికి చాలా భక్తి శ్రద్ధలతో ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు చాలా చక్కగా పూజ చేస్తారండి. అసలు పురటాసి మాసం అంటే ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. అసలు పురటాసి మాసంలోనే స్వామివారు అక్కడ అవతరించారని మనకి పురాణం చెప్తుంది. 12 మాసాలు కలిపి ఒక సంవత్సరం అంటాం కదండి. అలాగే మాసాలు పేర్లు తమిళంలో తెలుగు వేరువేరుగా ఉంటాయండి. అంటే వాళ్ళ క్యాలెండర్ వేరేగా ఉంటుంది, మన క్యాలెండర్ వేరేగా ఉంటుంది. వాళ్ళు అంటే తెలుగు మాసాలు చంద్రమానం ప్రకారం ఉంటే తమిళ మాసాలు మాత్రం సౌరమానం ప్రకారం లెక్క పెడతారు. వాళ్ళు సూర్యుడు ఉన్న రాశిని బట్టి ఆయా నెలలకు ఆయా పేర్లు ఉంటాయి వాళ్ళకి. అయితే మనకి వాళ్ళు పురటాసి మాసం 6వ నెలగా వ్యవహరిస్తారు. ఈ పురటాసి మాసంలోనే ఎందుకు అంత ప్రత్యేకత అంటే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుగా ఈ మాసంలోనే శ్రవణ నక్షత్రంలో అవతరించిన మాసమే పురటాసి మాసం అని వెంకటాచల మహత్యం ద్వారా తెలుస్తుందండి. అయితే ద్రావిడ సాంప్రదాయం ప్రకారము తిరు అంటే శ్రీ అని అర్థం, తిరు నక్షత్రం అంటే శుభ నక్షత్రం అంటారండి. అలాగే శ్రీనివాసుని తిరునక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజునే స్వామివారు 7 కొండలపైన వెలిశాడని భక్తులకు చాలా విశ్వాసం అండి. ఇదే విషయం మనకి శ్రీ వ్యాస మహర్షులు రచించిన శ్రీకంద పురాణంలో కూడా వైష్ణవ ఖండంలో ఈ వెంకటాచల మహత్యంలో కూడా మనకి రాయబడింది. అయితే పురటాసి మాసంలో శనివారాలు చాలా ప్రత్యేకమండి. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలకు శ్రీనివాసునికి ప్రీతికరమైనవే. ప్రత్యేకించి 3వ శనివారం మాత్రం ముఖ్యమైనదండి. చాలామంది 4 శనివారాలు మీకు అవకాశం లేకపోతే ఖచ్చితంగా ఒక్క శనివారమైనా స్వామివారికి పూజ చక్కగా చేసుకోండి. అయితే ప్రత్యేకంగా పిండి దీపాలు అండి సమర్పించాలి ఈ పురటాసి మాసంలోని. వాళ్ళు తప్పకుండా తమిళియన్స్ అయితే పెద్ద పిండి ప్రమిద చేసి అఖండ దీపంగా వాళ్ళు వ్యవహరిస్తారనమాట. చాలా చాలా చక్కగా జరుపుకుంటారండి. అయితే ఈ పురటాసి మాసంలో మనకి ఎన్ని శనివారాలు వచ్చాయి, పురటాసి మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. పురటాసి మాసం అనేది మనకి ఈ నెల సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి మళ్ళీ అక్టోబర్ 17 వరకు మనకి ఉంటుందన్నమాట. ఇది మన క్యాలెండర్లో చూపించదు, వాళ్ళ క్యాలెండర్లో చూపిస్తుంది. వాళ్ళు ఆ తిథులు బట్టి స్వామివారికి ఆరాధిస్తారనమాట. అయితే ఈ సంవత్సరం మొదటి శనివారం మనకి 20వ తారీఖు వస్తుందండి. తరువాత రెండో శనివారం 27వ తారీఖు వస్తుంది. ఆ తర్వాత 3వ శనివారం మాత్రం ఖచ్చితంగా 4వ తారీఖు వస్తుంది. ఎవరైనా సరే శనివారాలు వ్రతం చేసుకోవాలంటే స్వామివారికి ఒక్కరోజైనా చేసుకోవాలంటే 4వ తారీఖు అక్టోబర్ 4వ తారీఖు జరుపుకోండి. ఆ తర్వాత అక్టోబర్ మళ్ళీ 11వ తారీఖు వస్తుంది. ఈ సంవత్సరం 4 వచ్చాయండి. ఆ తర్వాత 17వ తారీఖుకి మనకి పురటాసి మాసం అయిపోతుంది కాబట్టి మనకి 5వ వారం అయితే లెక్కలోకి రాదనమాట. 5వ వారం మళ్ళీ మనకి లెక్కలోకి రాదు కాబట్టి ఈ పురటాసి మాసంలో 4 శనివారాలు మాత్రమే మనము చేసుకోవాలి. ఎవరికైనా అవకాశం ఉంటే 4 శనివారాలు చేసుకోండి, చాలా చాలా మంచిదండి. అవకాశం లేని వాళ్ళు బేస్ సంఖ్యలో ఉండే వారాలు చేసుకోండి, ఓకేనా. అంతకు ఎక్కువ స్వామివారికి ఈ ఇష్టం వచ్చే వారం అనమాట పురటాసి మాసం 4వ తారీఖు 3వ వారం అనమాట. తప్పకుండా చేసుకోండి. ఈ పురటాసి మాసంలోని ఎలా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అయితే పురటాసి మాసం తెల్లవారుజామునే లెగుస్తారండి వాళ్ళందరూ. మనము శ్రావణ మాసం కార్తీక మాసం ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటామో అలాగండి. అయితే పిండి దీపం ఎలా వెలిగిస్తారో తెలుసండి. వాళ్ళు శ్రీనివాసుకి భక్తితో వెలిగించే పిండి దీపం చాలా శ్రద్ధగా చేయవలసి ఉంటుంది. మనం ఇప్పుడు పొడిపిండితో చేస్తాం కదండి, అలా కాదండి. ఇందుకోసం 3 గంటలు ముందుగా బియ్యాన్ని నీటిలో నానబెట్టి గంట పాటు నానబెట్టుకుంటారండి. తర్వాత నీళ్ళు వడగట్టి బియ్యాన్ని నేడిన ఆడబెట్టుకొని బియ్యాన్ని రోట్లో కానీ మరలో కానీ మెత్తని పిండిగా పట్టించి ఉంచుకోవాలి అనమాట. ఈ క్రమంలో అంతా కూడా మడిగానే చెయ్యాలన్నమాట. చాలా మడిగా చేస్తారు వాళ్ళు. అయితే ఒక అరిటాకులో మెత్తని పిండి కొద్దిగా బెల్లం ఆవు నెయ్యి కలిపి మధ్యలో గుంటలాగా చేసుకొని అందులో అఖండ ఒత్తి వేసి ఆవు నేతితో దీపారాధన చేస్తారండి. వాళ్ళు పిండి దీపాలు వెలిగించి
సమర్పించిన తర్వాత వెంకటేశ్వర స్వామికి తప్పకుండా అష్టోత్తరం, విష్ణు సహస్రనామం చదువుకోవాలి. అనంతరం స్వామికి ఇష్టమైన చక్కెర పొంగలి, మిరియాల కట్టి పొంగలి అంటాం కదా, అదండి నైవేద్యం సమర్పిస్తారండి. మనసులో కోరికలు స్వామివారికి తప్పకుండా చెప్పుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. తప్పకుండా గోవిందనామాలు చదువుకోవాలి. పిండి దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండి దీపాన్ని కొంచెం ప్రసాదంగా తీసుకుంటారనమాట. ఎన్ని శనివారాలు చేయకపోయినా తప్పకుండా మీకు మళ్ళీ చెప్తున్నాను, 3వ శనివారం మాత్రం తప్పక చేసుకోండి. ఇలా శ్రీనివాసుని పురటాసి మాసంలో పిండి దీపాన్ని సమర్పించి స్వామివారి అనుగ్రహం తప్పకుండా మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? అయితే పురటాసి మాసంలోని మనము ఏదైనా సరే బ్రహ్మోత్సవాలకి వెళ్ళినా సరే ఆ బ్రహ్మోత్సవాలకి చాలామంది పక్క రాష్ట్రం నుంచి స్వామివారికి దర్శించడానికి కాలినడకలో వస్తూ ఉంటారండి. ఎక్కువగా పురటాసి మాసంలో కాలినడకలో స్వామివారికి దర్శనం చేసుకుంటారనమాట. అలాగే స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా ఉంటాయి కదా, అందుకోసం మీకు ముందుగానే చెప్తున్నానండి. ఇంకొకసారి మీ అందరికీ చెప్తాను, ఈ నెల 17వ తారీఖు నుంచి మనకి పురటాసి మాసం అనేది స్టార్ట్ అయిపోతుందండి. మొదటి వారము 20వ తారీఖు వస్తుంది, 2వ వారము 27వ తారీఖు వస్తుందండి. మళ్ళీ 3వ వారం మనకి 4వ తారీఖు వస్తుందండి. అలాగే 4వ వారం 11వ తారీఖు వస్తుంది. ఈ 4 వారాలు మాత్రం తప్పకుండా మీ శక్తి కొలది స్వామివారికి పూజ చేసుకోండి. మీకు 4 వారాలు కుదిరితే స్వామివారి దగ్గర పీఠం వేసి పూజ చేసినా పర్వాలేదు, లేదంటే మన పూజా మందిరంలోనే ఒక పిండి దీపారాధన చేసుకొని చక్కగా అందులో 7 ఒత్తులు వేసుకొని పెద్దగా చేసుకొని 7 ఒత్తులు ఆవు నెయ్యితో వెలిగించుకున్నా సరే చాలా మంచిది. స్వామివారికి చక్కెర పొంగల్ కానీ, పెరుగన్నం కానీ, అలాగే మిరియాలతో చేసే కట్టి పొంగల్ కానీ చేసుకొని స్వామివారికి మనసు పూర్తిగా గోవిందనామాలు, అష్టోత్తరాలు చదువుకుంటే సరిపోతుంది. మీ అందరికీ కొంతమందికి విష్ణు సహస్రనామం రాకపోతే విష్ణు సహస్రనామం కూడా మనము ప్లే చేసుకుని విన్నే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇగోండి, ఇక్కడైతే నేను సప్త శనివారాలు వ్రతం అనేది 6వ వారం అయితే చాలా సంపూర్ణంగా చేసుకున్నాను ఫ్రెండ్స్. కొంతమంది సిస్టర్స్ నాకు అడుగుతున్నారు, అక్క మొన్న నేను వీడియో పెట్టాను కదండి లక్ష్మీ బిల్వపత్ర పూజ అనేది, ఆ పూజ కోసం అడుగుతున్నారండి. నేను షార్ట్లో మీ అందరికీ ఆ పూజ ఎలా మళ్ళీ చేసుకోవాలి క్లారిటీగా మళ్ళీ ఒక షార్ట్ చేసి పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా? ఆ పూజ అయితే ఈ దేవీ నవరాత్రుల్లో తప్పకుండా చేసుకోండి. మీరు మంచి ఆర్థికంగా చాలా వరకు బాగుపడతారు ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. నేను అనుభవించిన తర్వాతే మీ అందరికీ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. నేను గత 2 సంవత్సరాల నుండి ఆ పూజ చేస్తూనే ఉన్నాను. మీరు గమనిస్తూ ఉండండి. బిల్వపత్రాలు మన ఇంట్లో ఉంటాయి అన్నమాట. మా చెట్టు ఉంది, ఆ బిల్వపత్రాలతో అమ్మవారికి ఇప్పుడు కూడా నేను స్మరిస్తూ ఉంటానన్నమాట. అలాగే కొంతమంది సిస్టర్స్, అక్క మాకు కలువ పువ్వులు దొరకవక్క, మరి ఎలాగక్క మేము చేసుకోవచ్చు, మా దగ్గర తామర గింజలు ఉన్నాయి చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఒక్కసారి నేను మా గురువు గారికి అడిగి, బాబు ఇలా అడుగుతున్నారు ఏం చేయమంటారు అని అడిగిన తర్వాత మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఎందుకంటే అన్ని దగ్గరలో మనకి బిల్వపత్రాలు అయితే దొరకవచ్చు, బిల్వపత్రాలు బిల్వపత్రాలు అయితే దొరుకుతాయి, కానీ తామర పువ్వులు కలువ పువ్వులు దొరికే అవకాశం తక్కువ కదండి. సిటీస్లో వాళ్ళు అయితే ఎలాగైనా తెచ్చుకుంటారు, పల్లెటూరులో వాళ్ళకి దొరకవు కదా. అందుకే కొంతమంది సిస్టర్స్ అయితే నాకు కామెంట్ చేశారు, అక్క మా దగ్గర తామర గింజలతో పూజ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. మరి నేను ఒకసారి మా గురువు గారికి అడిగి మీ అందరికీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇవ్వండి, పూజ అయితే చాలా సంపూర్ణంగా 6వ వారం అయిపోయిందండి. 7వ వారం అయితే స్వామివారికి 7 వారాలు అయిపోయిన తర్వాత అసలు కంట స్వామివారికి వడ్డీ ముఖ్యం కదా. 7 వారాలు అయిపోయిన తర్వాత 8వ వారం కూడా తప్పకుండా చేసుకోవాలన్నమాట. 7వ వారమే మీకు స్తోమత ఉంటే చక్కగా నలుగురికి పిలిచి అన్నదానం పెట్టండి, లేదంటే ఫలదానం ఇవ్వండి. అంటే ఇరుగు పొరుగు వాళ్ళకి పిలిచి చక్కగా తాంబూలం సమర్పించండి. ఈ పూజా ఫలితం వచ్చినట్టుగా చూడు నాయన అని మనము స్వామివారికి 7వ వారమే చక్కగా మనం చెప్పుకోవాలి. మీ పూజ అంటే మీ కోరిక నెరవేరినంత వరకు ఆ ముడుపు మీ పూజ మందిరంలో ఉంచుకోవాలి. మీ కోరిక అయితే ఎప్పుడైతే అంటే కోరిక తీరుతుందో అప్పుడు మీరు తిరుపతి అయినా వెళ్ళండి. తిరుపతి వెళ్ళలేని పక్షంలో మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉంటాయి కదండి, అందులో కూడా మనము హుండీలో కూడా వేసేసుకోవచ్చండి, ఏమీ పర్వాలేదు. ఓకేనా? మీ కోరిక నెరవేరినంత వరకు ఆ ముడుపు అయితే స్వామివారి పటం బ్యాక్ సైడే పెట్టండి.
ప్రతిరోజు స్వామివారికి దీపారాధన చేసేటప్పుడు మాత్రం స్వామివారికి ఒక్కసారి ఆ సంకల్పం మరొక్కసారి స్వామివారికి గుర్తు చేసి నమస్కారం చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా అయితే చేసుకోండి. తప్పకుండా తిరుమల శనివారాలు మీరు 1వ బేస్ సంఖ్యలో చేసుకుంటే మొదటి వారము లేదంటే 3వ వారము అలాగా మనము చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఓకేనా? ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. మీరందరూ నాతో స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఈ వారంకి అంటే మధ్యలో మనకి ఆటంకం రాకపోతే 7వ వారం అయిపోవచ్చు, లేదంటే ఆటంకం వస్తే నాలాగా నెక్స్ట్ వీక్కి మీకు 7వ వారం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ ఉపచారంతో పూజ అయితే క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖనోభవంతు. ఓం శ్రీమాత్రే నమః.